వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకందరికీ తెలిసిందే, ఎన్నో వాదనల తర్వాత బెయిల్ మంజూరైంది. సో బెయిల్ మంజూరైన సందర్భంగా టపాసులు పేల్చుకోవడం, తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర స్వీట్లు పంచుకోవడం, ఇట్లా ఒక సంబర వాతావరణం అయితే భవన్లో కనిపిస్తుంది. సో ఒక్కసారి దేవిశ్రీ గారు ఉంటున్నారు, మనతో మాట్లాడదాం. సో ఒక్కసారి మనం చూస్తుంటే మళ్ళీ ఒక సంబరాలు కనిపిస్తున్నాయి భవన్లో. సహజంగానే, ఎందుకంటే ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రాజకీయ దాడి జరిగింది కవిత గారి అరెస్ట్ ద్వారా. ఎందుకంటే మా అధినేత కేసీఆర్ గారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కావచ్చు, అట్లాగే భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా కవిత అరెస్టు నిరోధిస్తుందని చెప్పి భ్రమింపజేసేటువంటి పద్ధతి కావచ్చు. ఈ రెండింటి వల్ల ఇవాళ రెండు రాజకీయ పార్టీలు కూడా ఇవాళ మా తీర్పు వచ్చి కవిత గారు నికార్స్ అయినటువంటి నాయకురాలుగా బయటకు వస్తూ ఉంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ పోతూ ఉన్నారు. బండి సంజయ్ గారేమో కాంగ్రెస్కు కృతజ్ఞతలు చెప్తాడు కేంద్ర మంత్రిగా, మహేష్ గౌడ్ గారేమో బీజేపీకి బీఆర్ఎస్తో సంబంధం వల్లనే ఇది వచ్చిందంట. అంటే ఇద్దరు కూడా ఇవాళ ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఒక మ్యాచ్యూరిటీ లీడర్స్ కాకుండా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పొలిటికల్ వెండర్తో మా మీద కేసు పెడితే మేము న్యాయంగా ఎదుర్కొన్నాం. ఒక ధీరవనితలాగా ఒక మహిళ 164 రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది తెలంగాణకి ఇది కొత్త. ఎందుకంటే ఒక రాజకీయ నాయకురాలిగా కవిత గారు అనేటువంటిది ఆమె తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి తెలంగాణ అస్తిత్వం కోసం దేశమంతా తిరిగి రిజర్వేషన్లు 33% కావాలని అనేక పోరాటాలు చేసింది. ఈ పోరాటాల ఫలితంగా కవితను అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఇవాళ ఈ కేసులో మాకు తాత్కాలిక ఊరట రావడం, అంటే అంతిమ తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా అంతిమ తీర్పు ఇదే ప్రతిబింబిస్తుందని మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ రెండు రాజకీయ పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో లేవు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజాక్షేత్రంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయక, రుణమాఫీ అమలు చేయక ఇవాళ క్షేత్రస్థాయికి పోవడానికి భయపడతా ఉన్నది. మొన్న కొండారెడ్డిపల్లిలో మనం చూసినాం. మా ఇద్దరు జర్నలిస్టుల మీద, విజయారెడ్డి మీద కావచ్చు, మా సరిత మీద కావచ్చు. సరిత ఒక ఉద్యమ నాయకురాలు, మా అందరితో కలిసి పోరాడింది. ఒకవైపు జర్నలిస్టుగా పనిచేస్తూనే మాతో భుజం కలిపి పోరాడింది. అటువంటి వారి మీద కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అయితే క్షేత్రస్థాయిలో పత్తా లేదు. కాబట్టి ఈ రెండు లేవు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాయి. కవిత ఈరోజు రావడం అనేటువంటిది మా పార్టీకి ఒక గొప్ప బలంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక మహిళా నాయకురాలిగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా మహిళల్ని అందరినీ ఏకం చేసి తెలంగాణ సాధన కోసం పనిచేసిందో, రేపు రేవంత్ రెడ్డి దుర్నీతికి నిరసనగా మహిళలందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు పోరాడే దానిలో కవిత గారు ముందుంటారనేటువంటి అక్కస్తో చేస్తున్నటువంటి విమర్శలు తప్ప ఇంకొకటి కావు. ఇవాళ పార్టీ మొత్తం మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఒక పెద్ద రిలీఫ్ లభించిందిగా. అందుకే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎంత ఆనందమైనటువంటి మూడ్ ఉంది. పార్లమెంట్లో మాకు కొంత ఎదురు దెబ్బ తగిలినా, అసెంబ్లీలో ఎదురు దెబ్బ తగిలినా ఇలా క్షేత్రస్థాయిలో నిటారుగా నిలబడి ఉన్నాం. అదే బీఆర్ఎస్కు ఉండేటువంటి బలం. ఈ బలాన్ని దెబ్బతీయాలని చేస్తున్నటువంటి వాళ్ళకి తగిన జవాబు క్షేత్రస్థాయిలో త్వరలోనే చెప్తాం. సరే, ఒక 6 గ్యారెంటీల గురించి కొద్దిసేపు మనం పక్కన పెడదాం. మహిళలు దాన్ని పోరాటం చేసి సాధించుకుంటారన్న మాట కూడా ఒక్క పక్కన పెడితే, అసలు మహిళలకు గౌరవం ఉందా? ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా చూస్తే సబితా ఇంద్రారెడ్డి గారిని, సుంతా లక్ష్మారెడ్డి గారిని, కవిత గారిపై అండ్ జర్నలిస్టుల పైన తెలంగాణ తల్లి విగ్రహమే లేని ఒక అస్తిత్వం లేకుండా చేసుడు, అసలు మహిళల పైన సర్కారుకు గౌరవం ఉందా? ఈ 8 నెలలలో రేవంత్ రెడ్డి పరిపాలన చూసినటువంటి అందరికి కూడా మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక అందబాలిక మీద మలక్పేట హాస్టల్లో ఎట్లా జరిగిందో, ఆమె మీద ఎంత విశృంఖలమైనటువంటి దాడి జరిగిందో మనం చూసినాం. ఆ దాడి 15 రోజుల తర్వాతనైనా కూడా బయటకు రానటువంటి నేపథ్యం, ఒక కేసు పెట్టినటువంటి నేపథ్యం. అట్లాగే మీరు చెప్తున్నట్టు అసెంబ్లీలో స్వయాన 2 మహిళా నేతలను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యానాలు చేసినారో మేము విన్నాం. జర్నలిస్టుల మీద 2 మీద కొండారెడ్డిపల్లిలో ఎట్లా మహిళల మీద దాడి జరిగిందో చూసినాం. ఇవాళ గురుకుల పాఠశాలలో బాలికలందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 38 మంది బాలబాలికలు చనిపోయింది. బాలికల పట్ల ఇంత కూడా కనికరం లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. టోటల్గా మహిళలు ఎక్కడ కూడా, అంటే మాకు ఎమర్జెన్సీ రోజులు తలపిస్తూ ఉన్నాయి. గతంలో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మేమందరం కూడా రమజాబీ కేసుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆమె రమజాబీ మీద పోలీసులు చేసినటువంటి విశృంఖలమైనటువంటి సెక్స్ దాడికి నిరసనగా మేమందరం కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేసినప్పుడు పిల్లలం. మళ్ళీ అదే ఇప్పుడు కనబడతా ఉంది. ఇన్ని అత్యాచారాలు జరిగినా,
ఇన్ని అఘాయిత్యాలు జరిగినా, బాలికల మీద ఇన్ని మన ఇంటర్నేషనల్ స్కూల్లో సంఘటన చూసినాం. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తూ ఉందంటే మహిళల పట్ల గౌరవం లేనటువంటి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు గౌరవం లేని ప్రభుత్వమా? జనరంజక పాలన అంటే మహిళల్ని అత్యాచారాల్లో ముంచడమా? ప్రజాపాలన అంటే మహిళల మీద దాడులు చేయడమా, జర్నలిస్టుల మీద దాడులు చేయడమా అనేటువంటి భావన స్ఫూరణకు వచ్చే విధంగా ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మహిళల పట్ల కనీస సోయి లేనటువంటి ప్రభుత్వం, మహిళా జర్నలిస్టులు అంటే గౌరవం లేనటువంటి ప్రభుత్వం, మహిళలకు 2500 నుంచి 2500 రూపాయలు ఇస్తామన్నాడు మహిళా జ్యోతి పేరు మీద ఎగబెట్టినటువంటి ప్రభుత్వం. ఇది ఒక్కటే కాదు, స్కూటీలు ఇస్తామన్నాడు, తులం బంగారం ఇస్తామన్నాడు. మహిళల పట్ల అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మొదటిసారి ఇలా తెలంగాణలో నెలకొని ఉంది. దీనికి ఇందిరమ్మ రాజ్యం అని బోర్డు పెడతా ఉన్నారు. కనీసం ఆ పైనున్న ఇందిరమ్మనన్న కల్లోకి వచ్చి రేవంత్ రెడ్డిని 2 చెంపలు వాయించి మహిళల పట్ల కనీస గౌరవం పెంచుకోమని చెప్పాల్సిందిగా నేను పైనున్న ఇందిరాగాంధీకి వేడుకుంటా ఉన్నాను. సో ఇది మహిళా జర్నలిస్టుల పైన దాడికి సంబంధించి కావచ్చు అండ్ కవిత బెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.